ए भैया, बिहार में तुझे स्वागत करते हैं. ఎట్లునే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బీహార్ రైడింగ్? ఇగో ఆఖరికి నీళ్ళ బాటిల్ ఒక చాక్లెట్ తో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉందా? రోడ్ల మీద పోతున్నారు పిచ్చోళ్ళు పోయినట్టు. ఎట్లా బాగా ఎక్స్పీరియన్స్ బాగుందా? భయంకరం. మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇంకా సిలిగురిలో ఉన్నాము. సిలిగురి నుంచి ఈరోజు బీహార్ గయా వెళ్దాం అనుకుంటున్నాము. అది కుదురుతుందో కుదరదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 13 hours చూపిస్తుంది. యాక్చువల్గా మేము చాలా తొందరగా లేయాలి, కానీ ఈరోజు నిన్న నైట్ కొంచెం టైర్డ్ అయిపోయినాం అనమాట. వచ్చే వరకు 11 అయింది, పడుకొని లేచే వరకు 9 అయిపోయింది. అండ్ ఇప్పటికైతే గయా అని ఫిక్స్ అయ్యాం, కానీ అది అవుతుందో కుదరదో తెలియదు. మేబీ పాట్నా అయినా ఉండొచ్చు, గయా అయినా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేపాల్ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగి అటే వెళ్ళిపోదాం. ఇక్కడ మాకు రెస్టారెంట్లు దొరకట్లే, ఒక టిఫిన్ సెంటర్ దొరకట్లే. వీళ్ళు తిన్నారేమో కదరా టిఫిన్ సెంటర్ టిఫిన్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో బాగ్డోదరా ఎయిర్పోర్ట్ ఉంది. మీకు నేపాల్ బార్డర్ వెళ్ళాలన్నా, సిక్కిం వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా ఇది మెయిన్ బార్డర్, మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట. డైరెక్ట్ ఫ్లై చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి నేపాల్ అన్న వెళ్ళొచ్చు, సిక్కిం అయినా వెళ్ళొచ్చు. 100 కిలోమీటర్స్ డెస్టినేషన్ ఉంటుంది దగ్గరలోనే. అండ్ నేపాల్ వచ్చేసి చాలా దగ్గర, 20 కిలోమీటర్లే ఉంటుంది. గుంతల్ రోడ్కి వెనకల ప్యానియర్ది కనెక్టర్ ఉంటుంది కదా, కనెక్టర్ విరిగిపోయింది. అది విరిగిపోయింది, వెల్డింగ్ చేపిస్తున్నా. చూద్దాం, వెల్డింగ్ చేయించినప్పుడు బాగా పనిచేస్తా, లేదంటే పట్టి మొత్తం మార్పిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే గ్యాస్ వెల్డింగ్ అయితే చేపిద్దాం. మొత్తానికైతే ఇక్కడ 1 గంట టైము కూర్చొని వెల్డింగ్ చేపించి 2 బ్రేక్ఫాస్ట్లు ఆర్డర్ పెట్టి తిని అలా బయలుదేరుతున్నాం. నేపాల్ బార్డర్ పోతాం తొందరగా. ఎంతో దగ్గరలో ఉంటుంది నేపాల్ బార్డర్. పద ఎక్కువ. యాక్చువల్ మేము కింది నుంచి బీహార్కి వెళ్ళాలన్నమాట. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ నేపాల్ లోపల దిగిపోతాం. అంటే బార్డర్ దగ్గరికి, ముందు ఇండియన్ బార్డర్ దగ్గర ఆపి అలో చేస్తే అప్పుడు బ్రిడ్జ్ దాటి నేపాల్ బార్డర్ దగ్గర వెళ్ళొచ్చు. అది అలో ఉంటుందో లేదో చూడాలి. ముందర బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ దాటిపోతే నేపాల్. అది అవతల మొత్తం ఊర్లు ఉన్నాయి చూడు, అది నేపాలే. థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఇండియా అని చూడు, పంపారు అనుకుంటా నాకు తెలిసి. లెఫ్ట్ తీసుకో అటు పోను. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఆపు. అక్కడ పోనీయట్లేదు. ఇట్రా లెఫ్ట్ సైడ్ కస్టమ్స్. అది ఇటు ఇంకో గేట్. ఇంకో గేట్ ఇది. ఈ గుండు చూడు, థ్యాంక్ యూ విజిట్ అగైన్ AH2. వీళ్ళు దిగి నడుచుకుంటూ పోతుండ్రుగా. అలా లేనట్లుందిరా. ఇక్కడే ఆపుకోవాలంట కస్టమ్స్. ప్రజెంట్ మేము నేపాల్ బార్డర్ దగ్గర ఉన్నాము. థ్యాంక్ యూ ఇండియా అని ఉంది. ఆ బ్రిడ్జ్ దాటితే నేపాల్. యాక్చువల్గా బైక్స్ని ఎవరిని అలో చేయట్లేదు. కావాలంటే నడుచుకుంటే వెళ్ళి చూసి రండి అంటున్నారు, కానీ బార్కెట్ ఉంది కదా, బార్కెట్ అవతల ఆటోలు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ దాటడానికి ఓన్లీ ఆటోలు పెడుతున్నారు. ఆ ఆటోలతోనే పోయి ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. అది వెళ్ళొస్తాము. ఇంకా ప్రెసెంట్ అక్కడ వెళ్తున్నాం. బండి ఇక్కడనే పెట్టాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు ఇక్కడ అన్నను కలిసినాం బళ్ళారి నుంచి. ఆ అన్న ఇక్కడనే ఉన్నాడు. ఆ అన్న చాలా హెల్ప్ చేసిండు అనమాట. యాక్చువల్గా అక్కడి వరకు కూడా అలో చేయట్లేదు. అన్న వల్ల కొంచెం మేము నడుచుకుంటానే వెళ్ళి చూసి రాగలుగుతున్నాం. అండ్ ఇప్పటికైతే నేపాల్ బార్డర్కి వెళ్ళి వచ్చాం. ఇది వచ్చేసి ఏషియన్ హైవే. థ్యాంక్ యూ అని పెట్టింది చూడండి. పక్కన ఇంకో పెద్ద బ్రిడ్జ్ కూడా కట్టారు, అది కార్గో కోసం పెట్టారు అనమాట. అది కూడా చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఓకే, మళ్ళీ బండి మీద ఎక్కాము. లోపల కెమెరా అసలు అలో చేయలేదు, ఏం చేయలేదు. లోపల వెళ్ళగానే పాస్పోర్ట్ ఓటర్ ఐడి అడిగారు. మేమైతే ఓటర్ ఐడి చూపించాము. అండ్
అక్కడైతే ఒక్క ఫోటో తీయనీయలేదు. ఎనీవేస్ కార్గోకి అయితే సపరేట్ ఒక పెద్ద రోడ్ కట్టి పెట్టారు. ఇదేమో వాకేబుల్ అనమాట, మధ్యలో ఆటో ఎక్కి అటు దిగిపోవాలి. అండ్ అక్కడికి మేము తెలుసుకున్నది ఏంటంటే పోయేది ఉంటే లోపల ఓన్లీ 25,000 ఇండియన్ మనీయే తీసుకెళ్ళాలంట. దానికన్నా ఎక్కువ ₹1 కూడా ఎక్కువ తీసుకెళ్ళొద్దు. మళ్ళీ కస్టమ్స్ ఏం చెప్పారంటే ఇప్పుడు మేము నేపాల్లో ఎంటర్ అవ్వాలంటే 15 days ముందు, అంటే 15 days ముందు ఇండియన్ ఎంబసీలో మాట్లాడి, తర్వాత నేపాల్ ఎంబసీ అంటే ఢిల్లీలో ఉన్న నేపాల్ ఎంబసీతో మాట్లాడి కాఠ్మండూకి మేము వస్తున్నామని చెప్పి కోవిడ్ టెస్ట్ పెడితే అప్పుడు బైక్ని మమ్మల్ని అలో చేస్తారంట. అంత పెద్ద ప్రాసెస్ మనం చేయలేంలే, కానీ ఇప్పటికైతే గయా వెళ్దాం. ఓకేనా? గయా ఓర్ పాట్నా. ఇండియన్ కరెన్సీ మోర్ దాన్ 25,000 ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ బెటర్ చూడండి. ఈ ఎద్దులు ఉన్నవేమో, ఈ ఆవులు ఉన్నాయేమో వెస్ట్ బెంగాల్. అక్కడ ముందర ఈ ఆవులు, ఆ మేక ఉన్నదేమో బీహారు. కరెక్ట్ బీహారు వెస్ట్ బెంగాల్ లైన్ మీద ఉన్నాం ఎగ్జాక్ట్. మనం రోడ్ కూడా చూసినా వన్ బార్డర్ వరకే వేసుకున్నాడు కదా. ఓ పూర్ణియా 142. అరే పాట్నా ఇవ్వలేదేమంటారా? పాట్నాకి వెళ్దాంలే. అండ్ ఇప్పటికైతే చూడండి ఇట్లుంది సిచ్యువేషన్, మంచిగా ఉంది. 3 బార్డర్లు ఒకే చోట్ల, 2 స్టేట్ బార్డర్లు, ఒక ఇంటర్నేషనల్ బార్డర్. అవతల ఆ ఇండ్లు కనపడుతున్నాయి, అది మొత్తం నేపాల్. ఇంత సిల్లీగా ఉంటుంది అనుకోలేరా నేపాల్ ఇండియా బార్డర్. అయ్యో వీడేంది? మొత్తానికైతే మళ్ళీ హైవే మీదకి వచ్చేసినాం, 4 lane హైవే. పోదాం పదండి. ఈ రోడ్డు లాస్ట్ ఇయర్ బాగానే ఉండే, ఈ ఇయర్ ఎట్లా తయారైందో మనకు కూడా ఐడియా లేదు. చూద్దాం ఎట్లుంటే ఏంది. పోయేదైతే ఇంపార్టెంట్గా వెళ్దాం పదండి. ఏ భయ్యా, బీహార్ में तुझे स्वागत करते हैं. ఎట్లుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బీహార్ రైడింగ్? ఇగో ఆఖరికి బాటిల్ ఒక చాక్లెట్ తో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉందా? రోడ్ల మీద పోతున్నారు పిచ్చోళ్ళు పోయినట్టు. ఎట్లా బాగా ఎక్స్పీరియన్స్ బాగుందా? భయంకరం. ఒక్కొక్కరు ఏ రేంజ్లో ఉన్నారంటే ప్రో లెవెల్లో ఉన్నారు. ఆ లెవెల్ని మేము తక్కువ లేకపోతున్నాము. అది కాకుండా మాకు బంపర్ ఆఫర్ ఏంటంటే మనకు రోడ్ క్వాలిటీ కూడా అట్లనే ఉంది ఏదో. కానీ నార్త్ ఈస్ట్ కంపేర్ చేసుకుంటే బెటరే కదా రోడ్. 200% రోడ్ అయితే బెటరే, కానీ నడపడమే. ఎవరు నడిపినా హార్న్ పట్టుకొని నడుపుతున్నాడు, హార్న్ వదిలి నడపట్లే ఎవరు. ఓకే, ఇక్కడ పెట్రోల్ వేయించుకున్నా. ఇక్కడ పెట్రోల్ రేట్ బీహార్లో వచ్చేసి 94 రూపీస్ ఉంది. నేను 94 హైయెస్ట్ అనమాట వేసుకోవడము మొత్తం ఈ ఆల్ ఇండియా ట్రిప్లో. బెంగళూరులో 99 రూపీస్ వేసుకున్నా స్పీడ్ పెట్రోల్. తర్వాత ఇంకా 94 ఏడే వేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ వేసుకున్నా. అండ్ ఇప్పటికైతే మనోడిని రౌండప్ చేసేసారు క్వశ్చన్లతో. వీళ్ళందరూ ఏడనో ఎక్స్కర్షన్కి పోతున్నారంట, కాలేజ్ ఎక్స్కర్షన్. అది కూడా ఆటోలో, 7-seater ఆటోలో. అండ్ ఇది వచ్చేసి ఇంకో రివర్ అనమాట. ఈ రివర్ నేపాల్ నుంచి వస్తుంది. రైట్ సైడ్లో నేపాల్ బార్డర్ ఉంటుందిగా. మేము ఇంకా బార్డర్తో పాటే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటికీ 220 kilometers ట్రావెల్ చేసాము. అండ్ ఇది ఒక చాలా పెద్ద బ్రిడ్జ్, మైనర్ రివర్ ఆఫ్ గంగా అనమాట. ఇది వెళ్ళి గంగా రివర్లో కలిసి అలా టువర్డ్స్ బంగ్లాదేశ్ వెళ్తుంది అనమాట. చాలా పెద్ద రివర్ ఇది, మీరు చూడొచ్చు. మధ్యలో ఐలాండ్స్ కూడా. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 5, కానీ పనిచేసే టోల్ గేట్స్లో 3, థర్డ్ టోల్ గేట్ అనమాట ఇది. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 4 అనుకుంటా కదరా. రే నువ్వు దాంట్లో దూరదురా, నాకు దూరదు. అలా నాకు పొలంలో పోయి పడాలా. ప్యానియర్లు ఉన్నాయిరా, ప్యానియర్లు. అమ్మా కొంచెంసేపు ఆఫ్ చేసుకోం బండి.
పాట్నా ఎంట్రన్స్లో ఉంటుంది రా ట్రాఫిక్. ఓర్నైనా కొందరు ఏం చేస్తారు తెలుసా, స్కార్పియోలో ఇట్లా ఇట్లా పొలంలో ఇట్లా దింపేసి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కిస్తారు. చేయి మళ్ళా నాది ఎక్కదుగా, దిగుతే కింద పడినాం అనుకో సిగ్గుపోతుంది. నువ్వు కూడా పట్టుకోరా హారను. ఇంతమందే పట్టుకుంటారంట, నువ్వు పట్టుకోవడానికి ఏమైనా? దూర్ దూర్. అమ్మ టోల్ గేట్ కూడా దాటాలంటే ఇంత కష్టం అని ఫస్ట్ టైం చూసిన. చూడు మంచిదా, పంజాబీ దాబా ఉంటే ఆపా. ఇది దాబా కాదురా, ఏదో భవన్ అంట. మెల్లగా పోదామా, ముందుకు వెళ్దాంలే వెళ్ళగా, మంచి దాబాలు ఆపుదాం. ఓకే, ఇక్కడ ఏదో రాయల్ మిఠాల్ హోటల్ అని ఉంది. ఈ హోటల్లో తిందాం. ఇక్కడ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఢిల్లీ అండ్ మన తెలంగాణ బండ్లు కూడా ఆగినాయంటే మినిమం ఉంటుంది ఫుడ్. తిని చెప్తా ఎలా ఉంటుందో. మేము నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాము. అసలుకి సడన్గా ఆకలిస్తుంది. ఏంటబ్బా ఆకలిస్తుంది అని టైం చూస్తే 4 అయింది. 4 అయ్యే వరకు ఇంకా ఇక్కడ ఎండనే ఉంది. అంటే నార్మల్గా మన దగ్గర లాగానే కొంచెం ఉంది. నిన్నటి వరకు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే 4:30 అవ్వగానే మొత్తం సన్సెట్ అయ్యేది, 5 అయ్యేగానే రాత్రి అయిపోయేది. అలా అలవాటైన వాళ్ళకి ఇప్పుడు ఎండ ఉండే వరకు అసలు టైం ఏంటనేది అర్థమవుతలేదు. టైం చూసే వరకు టైం ఏంటనేది అర్థమవుతలేదు. ఇప్పటికైతే 4 అయింది. 4 o'clock లంచ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. ఏంట్రా కొంచెం తేడా ఉంది కదరా ఇక్కడ టైం జోన్. యాక్చువల్లీ ఇండియాకి 3-4 టైం జోన్, యాక్చువల్గా ఇండియాకి 3-4 టైం జోన్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన దగ్గర 5 అయినప్పుడు ఎండ ఉంటుంది, వీళ్ళ దగ్గర 5 అయితే రాత్రి అవుతుంది. మనం మార్నింగ్ 5 గంటలకి ఎండ ఉండదు, ఎండ కూడా పడదు. వీళ్ళకి మార్నింగ్ 5 గంటలకి ఎండ పడడం స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం జోన్లో తేడా ఉంటే బాగుంటుంది అనుకుంటా. అండ్ మేబీ అది గవర్నమెంట్ చేతిలో ఉంది, మన చేతిలో ఏముందిలే. కానీ ఇప్పటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పటికైతే రెస్టారెంట్లో కూర్చొని కొన్ని ఫుడ్ ఆర్డర్ పెట్టినాం, తిని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. పాట్నా వచ్చేసి 178 కిలోమీటర్లు ఉంది. ఇంకా 178 కిలోమీటర్లు 5 గంటలు చూపెడుతుంది. రోడ్ అయితే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. కానీ ఈ పెళ్లిళ్ళ సీజన్కి ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయితే 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ రూట్లో. ఎట్లుంది మా బీహార్ రోడ్స్? బీహార్ రోడ్స్ మంచిగా ఉన్నాయి, కానీ జనాలతోనే ఎవడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతాడో, ఎవడు ఎక్కడికి వెళ్ళి దాడుతాడో, ఎవడు లారీలోకి వెళ్ళి దిగి ఉరుకుతాడో కూడా అర్థం కాదు. లారీ యూటర్న్ తీసుకోవాలంటే ఏం చేస్తుంది? ఆడే తిప్పేస్తుంది. ఎవడు మధ్యలో డివైడర్ ఎక్కించి తిప్పేస్తాడు. వాళ్ళకి ఈ హైవే ఇది ఆ బ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఏమంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఎందుకు కట్టినారో ఏమో. గట్టి ఊరికే టైం పాస్ గట్టి పెట్టింటారు నాకు తెలిసి. అరే బస్సులు వీళ్ళు లగ్జరీ బస్సులు ఉన్నాయి కానీ అందరు పైకి ఎక్కి ట్రావెల్ చేస్తున్నారు లోపల పైకి. ఇది ఓలో బస్సులు ఉంటాయి కదా, ఓలో బస్సు ఏసీ ఉంటాయి. ఫస్ట్ మూడు సీట్లకే అద్దాలు ఉంటాయి, మిగతా సీట్లకేమో అది ఏమంటారు, పాన్పరాగ్ కాదురా, చెక్క. కిటికీలకు చెక్క పెట్టిర్రు, ఇందుకు కిటికీలకు చెక్క పెట్టిర్రు. అది ఎట్లా అద్దాలు పగిలిపోయినాయో లేకుంటే వీళ్ళే పలగొట్టిరో తెలియదు. కానీ ఇప్పటికైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది బీహార్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోడ్ బాగుంది. అంటే మన అంత కాకపోయినా పర్లేదు, మన నిన్న మొన్న నడిపిన రోడ్లను కంపేర్ చేసుకుంటే ఇది సూపర్ ఉంది. అట్లీస్ట్ గంటకి ఒక 60-70 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తున్నాం. రాయల్ మిఠాలియా ఇదేంది విచిత్రంగా ఉంది పేరు. ఎనీవేస్ ఇక్కడ ఫుడ్ తిన్నాం, చాలా బాగుండే. తిని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా 155 కిలోమీటర్స్ ఫర్ పాట్నా. వెళ్ళిపోదాం పదండి. ఇది లవ్ సింబల్లో పెట్టిండ్రా ఎంట్రన్స్. ఎంతమంది వచ్చిర్రా ఆ కియా కార్లా, క్రెటాలా. 1 minute వస్తున్నా.
అరే రే 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 హారనా ఏంద్రా నాయన అట్లా కొడుతున్నావు కన్నాల వీళ్ళని. అండ్ ఇప్పటికైతే దర్భంగా నుంచి పాట్నా వరకు రోడ్ ఇట్లానే ఉంటే బాగుండు అనిపించింది, కానీ 25 కిలోమీటర్స్ ఈ రోడ్డు, కానీ సూపర్ ఉంది రోడ్డు వీళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పక్కన పెట్టేస్తే. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి. ఓకే, పాట్నా 52 కిలోమీటర్స్ అంట. ఈ 52 కిలోమీటర్స్కి 75 కిలోమీటర్స్కి 2 hours 21 minutes చూపెడుతుంది ఇప్పుడు. రెడ్ కలర్లో అది కూడా. ముందర లెఫ్ట్ తీసుకోవాలా. ఇక లారీలు బతుకులే ఉంటాయి మనవి. నువ్వు నా ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటా. పెట్రోల్ బంక్ లాప్ ఫస్ట్. ఓకే, ముజాఫర్పూర్లో నాది మళ్ళా పొద్దున లెఫ్ట్ సైడ్ విరిగిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ది ప్యానియర్ది విరిగిపోయింది. ఇంకా నేను కనెక్ట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయించి. ఓకే, మొత్తానికి ఇది లాస్ట్ టోల్ గేట్ అనుకుంటా ఈ రోజుతోన. తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. బాగుందిరా నెంబర్ ఇది 5464 అంట. వీళ్ళు చూడు, దీన్ని బ్లాక్ చేసిండు పెద్ద మనిషి. గవర్నమెంట్ అఫీషియల్ అనుకుంటా. ఓకే, ఈ రోడ్ల మీద నడుపుతుంటే నీకేమనిపిస్తుందిరా? ఓయ్ విజయ్తో, నువ్వు హైదరాబాద్ పోగానే హైదరాబాద్ రోడ్లో కంప్లైంట్ ఇస్తావా? గుంతపడితే కాలు మొక్తావా? మనగా మీకన్నా ఆడ చాలా దరిద్రంగా ఉంటుంది, దాని ముందర మనమే మంచిగా అంటావా? నేను ఎప్పుడు ఈ ఏరియాస్ తిరిగానో మనమే బెటర్ అని ఫిక్స్ అయినా. బస్సు ఏందిరా, బస్సు బయటికి వస్తుంది పాట. బస్సు ఇప్పుడు బస్సు వాళ్ళకి కూడా వినిపించట్లేదు, బయట పోయేటోళ్ళకి కూడా వినిపిస్తున్నాడు. అండ్ ఇప్పటికైతే పాట్నా అవుట్స్కట్స్లో ఉన్నాము. గంగా రివర్ దాటడానికి, ఒక్క బ్రిడ్జ్ దాటడానికి 1 hour 3 minutes చూపెడుతుంది. హెవియర్ దెన్ యాజ్ యూజువల్ ట్రాఫిక్ అంట. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరం అంటే భయంకరం, ఆ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? కుంపతీష్ వేరే రూట్ ఉందా? ఎవరు హార్న్ కొట్టేది? మహాత్మా గాంధీ సేతు 6 kilometers. ఆ 6 kilometers ట్రాఫిక్ ఉందిరా. అంటే పక్కన టెంట్ ఉంటే టెంట్ వేసుకొని పడుకుంటారా? ఏంద్రా నాయన ఈ ట్రాఫికా దుమ్మా ఏంది అసలుకి? ఎవడో కానీ అక్కడ ఆగేటోడు ఉత్తముడు రా. కార్ రోడ్ అయితే ట్రక్ ఆపోజిట్లో ఆపేసిండు. నువ్వు ఏం చేసుకుంటా నువ్వు చేసుకోరా అన్నట్లు వదిలేసాను. రోడ్ కూడా సూపర్ ఉందిగా. ఏడున్నారా? వచ్చినా నేను కూడా ఆపోజిట్. ఓడిద్ది కూడా ఈ కార్ రోడ్ మామూలుగా లేదుగా, సియాజోడు స్పోర్ట్స్ ఎడిషన్. దాని కార్ వెనకనే పోతుండే వాడు, మనకన్నా ఫాస్ట్గా పోతుండు. గుద్దుతాడు వాడు. కార్ రోడ్ చూడు, పోయేదే రాంగ్ రూటు, చేసేదే తప్పు. ఆ తప్పులో మళ్ళీ వాడు చూడు మెయిన్ లైన్ వాడుతున్నాడు. అయ్యా దేవుడా, ఈ దుమ్మేంద్రా నాయన, దుమ్ముపాలు అయిపోయేటట్లున్నావు. ఈయన చాలా ఒక 2-3 kilometers వచ్చింటాం. మనం కూడా పోదాం వాడిపోయినట్లు, సియాజోడు పోయినట్లు. నీ దగ్గర వచ్చినా కూడా నేను పదా. లెఫ్ట్ తీసుకో. ఆ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఏమైంది? అండర్ కన్స్ట్రక్షన్ ఉందా? ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఘోరంగా పెరిగింది నాకు. బ్రేక్ చూసి కొట్టు, జారుతుంది బండి. దేవుడా,
అరే బాబు బ్రిడ్జ్ ఊగుతుందిరా, బ్రిడ్జ్ ఊగుతుంది. చూడు ఒక్కొక్క లారీ పోతుంటే చూడు, లారీలు గీరీలు అన్నీ ఊగుతుంది. ఎట్లరా నాయన ఇది. అరే ఈ లెఫ్ట్ సైడ్ లారీకి రైట్ సైడ్ లారీకి అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులే ఉన్నాయిరా. అరే చూడు ఈ లారీ చూడు, జంపింగ్ అవుతుంది చూడు వెనకలా. ఓర్నాను మళ్ళీ కింద ఇది ఎంత ఉందో, ఎంత పెద్దగా ఉంది తెలుసా బ్రిడ్జ్. వీడియో ఓర్రా బస్ వాడేంది ఓవర్టేక్ చేస్తున్నాడు రా. కింద రైల్వే ట్రాక్ కూడా ఉన్నట్లుందిరా. ఏంది బస్ వాడు పోనీయట్లే. చా 7 కిలోమీటర్లు ఇంకా సగం కూడా రాలే మనం. ఇంకా రివర్ బెడ్కే రాలే మనం. మెల్ల పోనీరా, నాకు కొంచెం చెప్పు వెనకలా. ఇరికేయాలా లెఫ్ట్కి? అయిపోయి అయిపోయి నేను ఇరికిచ్చిన. ఏడు ఇరికెత్తావు? నేను దాన్ని చూసా, నేను లోపలికి వచ్చిన. అరే ఇటు చూసినావా, ఇంతసేపు వచ్చినావా? నువ్వు ఇట్లా ఆని అయిపోద్ది. ప్యానియర్లతో కూడా ఈ బొక్కల్లో పోవచ్చు అని ఫస్ట్ టైం కనుక్కున్నా. కొంచెం వాడు ముందుకుంటే సెట్ అయిపోద్ది. వీందో బాధ. भैया 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 डेली ऐसे ही रहता? डेली? అరే ఈరోజు తను అయిపోలేక లేదురా ఈ బ్రిడ్జ్. ఆగు కనీసం నాది రాదురా. అమ్మా ఈంచురా లారీ ఈంచు. ముందర స్విఫ్ట్ డిజైర్ లొక్క పడుతుంది రా. స్విఫ్ట్ డిజైర్ క్వాలిటీయే తేడా ముందే. మీరు చూడవచ్చు రైట్ సైడ్ పాట్నా రైల్వే స్టేషన్ ఎంత పర్ఫెక్ట్. అమ్మ చాలా పెద్దగా ఉందిరా స్టేషను. మన తెలుగు సినిమాలు ఎట్లా చూపెడతారా రెండు మూడు మట్టి కుప్పలు చూపించి బిఆర్ అంటారు. డిజైన్ ఉంది. ఫుడ్ ట్రాక్ అంట మళ్ళా. చూడు పేరు చూడు, టర్మినల్ అంట. గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 1. వా షట్. మీరు సినిమాల్లో చూసి నమ్మకండి, ఇది ఇక్కడ వేరే ఉంది బీహార్ అంటే. చూడు స్టేషనా, రాజేంద్ర నగర్ టర్మినల్ అంట. హంగ్రీ హౌస్ రెస్టారెంట్. ఓయ్ కానీ ఈ డ్రైవింగ్ కోతి డ్రైవింగే రా వీళ్ళవన్నీ. కోతి చెక్కలు అయితే ఉన్నాయి.
పని ఉండదు పాట ఉంటుంది, హారన్ పట్టుకొని పోతూ ఉంటారు. వాడు చూడు వాడు హారన్ కొట్టి 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 అది సౌండ్ కూడా పోయింది, అయినా వదట్లే వాడు. JSW ఓరియంట్ ఆధార్ సేవా కేంద్ర అన్ని కంపెనీలు దీంట్లోనే ఉన్నాయి. అండ్ మొత్తానికైతే మేము రీచ్ అయిపోయినాం బీహార్ పాట్నాలో. ఇప్పుడు అయితే నైట్ స్టే ఇక్కడ చేసి పొద్దున్న లేచిపోదాం. మన కార్ తీసినాక మన బండ్లు పెడదాం. అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఓకే, మొత్తానికైతే రూమ్కి వచ్చాము. సిటీ సెంటర్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. ఇది రూమ్. అండ్ మనకిప్పుడు ఏం లేదు, ఈ దుమ్ముపాలైంది, కొంచెం తూడ్చుకొని హాయిగా పడుకుందాం కొంతసేపు. అండ్ తిన్న తర్వాత వ్లాగ్ కూడా ఏం చేద్దాం.